జగన్ అబద్దాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై వైసీపీ నేతల దాడిని చంద్రబాబు కుట్ర అని కామెంట్స్ చేసిన జగన్ కు దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు. దాడి జరిగిన రోజు వీడియోలను విడుదల చేశారు. టీడీపీ కార్యాలయంలో వంశీ పాత్ర లేదని వాదిస్తున్న జగన్ వల్ల వేసిన అబద్దాలకు టీడీపీ నేతలు బయటపెట్టిన వీడియోలు సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. వంశీని 71వ నిందితుడిగా చేర్చారు. అయితే ఇవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సులు కాబట్టి బెయిల్ కోసం వంశీ హైకోర్టుకు యాంటిసిపేటరీ బెయిల్ కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో, బెయిల్ రాకూడదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కుట్రను ఇంకా ముందుకు తీసుకెళ్లారు. గన్నవరం పార్టీ ఆఫీసును తగలబెట్టే ప్రయత్నం చేశాడు అని చెప్పి మరో ఫాల్స్ కేసు ఒకటి బుక్ చేయడం మొదలుపెట్టాడు. ఇవి జగన్ రెడ్డి విజయవాడ జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించి బయటకొచ్చాక చేసిన వ్యాఖ్యలు. అసలు గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడిలో వంశీ పాత్ర లేదని, ఏపీ సీఎం చంద్రబాబు వంశీని ఇరికించడానికి కుట్ర చేశారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కావాలని టీడీపీ నేతలు చేస్తున్నట్లు అడ్డు అదుపు లేకుండా అబద్ధాలాడేశారు. కావాలని వంశీని అక్రమ కేసులో ఇరికించారంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే జగన్ రెడ్డి కామెంట్స్ తర్వాత టీడీపీ నేతలు విడుదల చేసిన వీడియోలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వైసీపీ ముఖలు టీడీపీ ఆఫీసులోకి ప్రవేశించి రచ్చ చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి కార్లు, బైక్లు, ఇతర సామాగ్రిని తగలబెట్టారు. ఒకసారి జగన్ రెడ్డి చెప్పింది 2023 ఫిబ్రవరి 20న జరిగిన దాన్ని ఓసారి చూద్దాం. ఇరికించాలి అనే ఆలోచనతో వంశీ ఘటనా స్థలంలో లేకపోయినా కూడా వంశీని 71వ నిందితుడిగా చేర్చారు. చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో, బెయిల్ రాకూడదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కుట్రను ఇంకా ముందుకు తీసుకెళ్లారు. గన్నవరం పార్టీ ఆఫీసును తగలబెట్టే ప్రయత్నం చేశాడు అని చెప్పి మరో ఫాల్స్ కేసు ఒకటి బుక్ చేయడం మొదలుపెట్టాడు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అట కాల్చే కార్యక్రమం అట. మరో ఫాల్స్ కేసు, మరో కట్టుకథల్లేడు. వాస్తవం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ కాలబడింది లేదు. టీడీపీ నేతలు విడుదల చేసిన వీడియోలు వైసీపీకి షాక్ ఇచ్చాయి. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై జరిగిన దాడికి సంబంధించిన అన్ని వీడియోలను విడుదల చేశారు. ఇందులో వైసీపీ మూకలు సృష్టించిన వీరంగం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పాటు సత్యవర్ధన్ ను వంశీ కిడ్నాప్ చేసిన తాలూకా వీడియోను టీడీపీ నేతలు విడుదల చేశారు. వంశీ కిడ్నాప్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ ని మంత్రి కొల్లు రవీంద్ర బయటపెట్టారు. ఈ వీడియోలో వంశీ తన అనుచరులతో వచ్చి సత్యవర్ధన్ ని తీసుకెళ్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. కేసు నుంచి బయటపడేందుకు దుర్మార్గపు పనులు చేసి ఇప్పుడు తమకేమీ తెలియదన్నట్లు నటిస్తే చట్టం ఊరుకుంటుందా అని కొల్లు రవీంద్ర అన్నారు. పులివెందుల ఫ్యాక్షనిజాన్ని ఏపీ మొత్తం వ్యాప్తి చేయాలనుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వంశీతో పాటు అందరి చిట్టాలు బయటకొస్తున్నాయని వ్యాఖ్యానించారు. గన్నవరం పార్టీ కార్యాలయం విధ్వంసం వీడియోపై జగన్ ఏం మాట్లాడతారని మంత్రి ప్రశ్నించారు. మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ కార్యాలయాల మీద దాడి చేసినటువంటి సంస్కృతికి తెరలేపింది మీరు. ఒక రాజకీయ పార్టీకి కార్యాలయాల మీద ఈ రకమైనటువంటి సంస్కృతిని చేసింది మీరు కాదా? నిష్పక్షపాతంగా విచారణ చేస్తూ ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి అధికారుల్ని గుడ్డలేడ తీస్తానంటారా? ఏంది జగన్మోహన్ రెడ్డి గారు మీ సంస్కృతి? మీరు మాట్లాడే విధానం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు 5 సంవత్సరాల పాటు. మీరు చేసినటువంటి అన్ని అరాచకాలు బయటకు వస్తాయి. ఎవరైతే పోలీసు అధికారులను బెదిరించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దయచేసి గుర్తుపెట్టుకోండి, చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోరని చెప్పి తెలియజేస్తాం. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా మీ బెదిరింపులకు భయపడం. తాము విడుదల చేసిన వీడియోలపై జగన్ రెడ్డి, వైసీపీ నేతలు ఏం సమాధానం చెప్తారని టీడీపీ నేత పట్టాభి ప్రశ్నించారు. వంశీ లాంటి వ్యక్తుల్ని పరామర్శించడం వల్ల ఏపీ ప్రజలకు జగన్ ఏం సందేశం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీని అక్రమ కేసుల్లో ఇరికించారని జగన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని తెలిపారు. బలహీన వర్గాలు, దళితులపైన దాడులు చేసి కిడ్నాపులు చేస్తున్నటువంటి వ్యక్తులకి అండగా నిలబడటానికి మీరు ఇవాళ జైలుకి వెళ్లారా? ఇవాళ ఏం తెలియజెప్తా ఉన్నారు మీరు రాష్ట్ర ప్రజలకి? దళిత బిడ్డల్ని ఎవడు కిడ్నాప్ చేసినా జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడతాడన్న మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళారా మీరు జైలుకి? ఇవాళ మీరు సూటిగా జవాబు చెప్పాలి. 200-300 మందితో పట్టాభి మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేశాడని మీరు మాట్లాడారు కదా. ఇవాళ మేము చూపించినట్టు విజువల్స్ చూపించండి సార్, ప్రపంచానికి చూపించండి. ఏ విధంగా మీరు పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఒక బీసీ ద్రోహి, ఒక దళిత ద్రోహి వంశీ దళిత బిడ్డను ఏ విధంగా కిడ్నాప్ చేసి
తాను ఉంటున్నటువంటి ఇంటికే తీసుకెళ్లాడో ఇవాళ విజువల్స్ రిలీజ్ చేశాం. వంశీకే పాపం తెలీదు, అక్రమంగా ఇరికించారు. ఈ విధంగా ఒక దళిత బిడ్డని కిడ్నాప్ చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ కూర్చోవాలా? వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పోలీసులు కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేశారంటూ వైసీపీ నేతలపై సత్యవర్ధన్ ఫిర్యాదు చేశాడు. అయితే సత్యవర్ధన్ ను వల్లభనేని వంశీ కిడ్నాప్ చేసి బెదిరించినట్లుగా ఆరోపణలొచ్చాయి. ఆ క్రమంలోనే విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానానికి హాజరై తనకు ఈ కేసుతో సంబంధం లేదంటూ సత్యవర్ధన్ అఫిడవిట్ సమర్పించాడు. కానీ ఆ తర్వాత ధైర్యం తెచ్చుకున్న సత్యవర్ధన్ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తనను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న విజయవాడ పోలీసులు హైదరాబాద్ లో ఉన్న వంశీని అరెస్ట్ చేశారు.